సినిమా అనగానే హీరోల రెమ్యూనరేషన్ గురించే మనం మాట్లాడుకుంటాం. కానీ హీరోయిన్స్ ఏవైనా తక్కువ? ఆకాశమే హద్దుగా పారితోషికాలు అందుకుంటున్నారు. నార్త్ టు సౌత్ ముద్దుగుమ్మలంతా ముక్కు పిండి మరీ వసూలు చేసేస్తున్నారు. ఒకప్పుడు కోటి చూడ్డానికే కష్టపడిపోయిన హీరోయిన్స్ ఇప్పుడు ఒక్క హిట్తో రేటు అమాంతం పెంచేస్తున్నారు. అలా రఫ్ ఆడించేస్తున్న బ్యూటీస్ ఎవరో ఎక్స్క్లూజివ్గా చూసేద్దాం ఈ స్టోరీలో. హీరోయిన్ల రెమ్యునరేషన్ లో అగ్రతాంబూలం ప్రియాంక చోప్రాదే. తన గ్లోబల్ ఇమేజ్ తో సినిమాకు ఏకంగా 30 నుంచి 40 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్నారు ఈమె. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే కూడా తగ్గేదేలే అంటూ 25 నుంచి 35 కోట్ల రేంజ్లో పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆలియా భట్ సైతం హిట్టు ఫ్లాప్లతో పని లేకుండా 20 నుంచి 30 కోట్ల స్థాయిలో వసూలు చేస్తున్నారు. కేవలం టాప్ 3 మాత్రమే కాదు, బాలీవుడ్లోని మిగిలిన స్టార్ హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. కత్రినా కైఫ్, కియారా అద్వానీ లాంటి క్రేజీ హీరోయిన్స్ సినిమాకు 15 నుంచి 20 కోట్ల మధ్యలో అందుకుంటుంటే, శ్రద్ధా కపూర్, కృతి సనన్ లాంటి ముద్దుగుమ్మలు రికార్డ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. నార్త్ తో పోలిస్తే సౌత్ తక్కువేమీ కాదు. ఇక్కడ కూడా మన స్టార్ హీరోయిన్లు కోట్లలోనే పారితోషికాలు అందుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్లు తీసుకుంటూ సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టిస్తున్నారు. సాయి పల్లవి, రష్మిక మందాన లాంటి క్రేజీ భామలు కూడా 6 నుంచి 10 కోట్ల మధ్యలో అందుకుంటున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు హీరోయిన్లు కోటి రూపాయల పారితోషికం చేరుకోవడానికి ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్క హిట్ వస్తే చాలు, పారితోషికానికి రెక్కలొస్తాయి. లెనిన్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే రేంజ్ కూడా 2 కోట్లకు పెరిగిపోయిందని టాక్ నడుస్తోంది. మొత్తానికి మన హీరోయిన్లు కూడా హీరోలకు మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు.